ఏవం జూన్ 14న థియేట్రికల్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఈ రోజు నుండి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అప్పట్లో ఈ మూవీ ప్రమోషనల్ మెటీరియల్ చూసి అదంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవడం వల్ల ఈ మూవీని థియేటర్లో చూడలేదు. మేబీ నా అంచనా తప్పు అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మూవీని చూడడం జరిగింది. అండ్ మూవీ చూశాక అనిపించింది థియేటర్లో ఈ మూవీని చూడకపోవడం మంచిదే అయిందని. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. దానికి రీజన్స్ ఏంటన్నది స్పాయిలర్స్ లేకుండా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ని అయితే బేస్ చేసుకుని ఈ మూవీని తీశారో అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్గా మారింది. అది ఎలా అంటారా? బేసిక్గా సస్పెన్స్ థ్రిల్లర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అసలు పాయింట్ని రివీల్ చేయకుండా దాచిపెట్టి కరెక్ట్ టైం చూసుకొని ఆ పాయింట్ని రివీల్ చేయడం. రెండోదేమో ఒక పాయింట్ వరకు మనం చూసిందంత అబద్ధమే అని చెప్పి టైం చూసుకొని అసలు మ్యాటర్ని రివీల్ చేయడం. ఈ రకంగా ఒక మూవీని తీసి మెప్పించడం అంటే అంత సులువు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసిందంతా అబద్ధం అని ఆడియన్స్కి చెప్తున్నప్పుడు ఆ రెవల్యూషన్ ఆడియన్స్కి సర్ప్రైజింగ్గా అనిపించాలి, కానీ వాళ్ళని ఫూల్స్ చేశారన్న ఫీలింగ్ రానివ్వకూడదు. ఒకవేళ వాళ్ళని ఫూల్స్ చేశారన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగినా కూడా రిమైనింగ్ మూవీని కనుక బాగా తీయగలిగితే ఆ ఒక్క డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ని ఆడియన్స్ ఇగ్నోర్ చేస్తారు. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా విద్యాబాలన్ యాక్ట్ చేసిన కహానీ మూవీ గురించి చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏవో మూవీని కూడా ఆడియన్స్ని ఫూల్స్ చేసే పాయింట్నే బేస్ చేసుకొని తీశారు, కానీ రైటింగ్, మేకింగ్, క్యాస్టింగ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా లోపాలు ఉండడం వల్ల ఈ మూవీ ఒక డిసప్పాయింటింగ్ అవుట్పుట్గా మారింది. ముందుగా క్యాస్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వశిష్ఠ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. అఫ్కోర్స్ ఆయన క్యారెక్టర్ని రాసిన తీరే ఘోరంగా ఉందనుకోండి, దానికి తోడు ఆయన పెర్ఫార్మెన్స్ కూడా దారుణంగా ఉండడంతో పుండు మీద కారం పడ్డట్టు అయింది. సినిమా నడిచేదే ఆయన మీద, అలాంటిది ఆయనే మైనస్ అయితే ఇక సినిమా పరిస్థితి ఏమవుతుంది? ఇక చాందీ చౌదరి గారి గురించి చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఆవిడ ఎప్పుడులానే చేశారు తప్ప ఈ మూవీలో ఆవిడ కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు రీఇంట్రడ్యూసింగ్ చాందీ చౌదరి అని టైటిల్ కార్డ్స్లో ఎందుకు వేశారో నాకైతే అర్థం కాలేదు. ఇక ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన భరద్వాజ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించారు. రిమైనింగ్ యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే ఈ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండూ బాలేవు. జనరల్గా ఒక థ్రిల్లర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మూవీలో బీజిఎం మాత్రం రాక్షసుడు మూవీ బీజిఎంకి చీప్ వెర్షన్లా ఉంది. ఇక ఈ మూవీకి చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ కూడా టెరిబుల్గా ఉంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా కామెడీగా ఉంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయనని మీకు అర్థమైపోయి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.